మనకి ఇండస్ట్రీ ఏ అవకాశం ఇచ్చింది ఏదో రావాలని. ఇట్స్ పోస్ట్ డేట్ అండి, అన్ఫార్చునేట్, ఇట్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా గురించి నేను నా ఇష్టమైన డేట్లో చేయకపోవడం అనేది, దాని గురించి ఆన్సర్ లేదు. ఈ ఇండస్ట్రీ ఇచ్చిన డేట్ అనాలి, ఎందుకంటే చిన్న సినిమాకి స్పేస్ లేదు. 100 కోట్లు వేరే రకంగా ఉన్నాయి, మాట్లాడితే నెగిటివ్ సైడ్ అవుతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది చేయకూడదేమో ఇట్లా అని. బట్ మంచి డేట్లు దొరికినప్పుడు ఉంటాయి, కొన్నిసార్లు రిసీవ్ చేసుకొని చేయాలి. నారాయణ ఇప్పుడు రిసీవ్ చేసుకుని ఓన్ రిలీజ్. ఫర్ సపోజ్ కమర్షియల్గా ఆలోచిస్తే మన రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు లేదంటూ టోటల్ ఓన్ రిలీజ్. వాళ్ళు ఎక్కడ సేల్ కొనాలి, వీళ్ళు చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ రావాలి, రాలేదు. మా సినిమా చేయాలి, అమ్మాలి, కలిసి ఉండాలి. కొన్ని వాళ్ళని కూడా అందరూ డిపెండ్ అయి ఉంటుంది. అట్లా 100% రిస్క్ తీసుకొని వెళ్ళాలి, లేకపోతే లేదనే ఉంది. కాబట్టి రిలీజ్ డేట్ నాకు దొరికిన అవకాశం, ఈ అవకాశం దొరికి నాకు కంపల్సరీ కావాలని అందుకో తెలియదు, స్పేస్ దొరికింది కాబట్టి వచ్చింది. చాలా బాగా ఆడే సినిమా అంటే ఎందుకని అంటే 22 నుంచి మళ్ళీ రావడం అనేది, అంటే ఆ రోజు మీకు థియేటర్స్ దొరకలేదా, లేదంటే పుష్ అని అలా ఆలోచించి మీరు వెనక్కి వచ్చారు? 100% 22 వద్దామని ట్రై చేసినాము, బికాస్ ఆఫ్ థియేటర్. ఎందుకంటే అంతకుముందు ఓన్లీ ఒక సినిమా ఉంది, ఒక సినిమా ఉంది, నెక్స్ట్ మేము వస్తున్నామని దాదాపు అందరికన్నా ముందు మీరు చూడండి, మీడియాలో మేము అనౌన్స్ చేసినప్పుడు ఒక సినిమా ఉంది, దాన్ని మీరు రావచ్చు. ఆ తర్వాత వేరే డేట్లలో ఉన్న సినిమా టక్కున పుష్ అయిపోయి వచ్చినాయి. డెఫినెట్లీ అవి పెద్ద బడ్జెట్, పెద్ద రేంజ్ సినిమాలు ఎగ్జిబిటర్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, డౌట్ లేదు. నేను ఎగ్జిబిటర్ అయినా ఇది ఇటే తర్వాత విషయం, నాకు దొరుకుతుంది కదా, నాకు ఏమైతే దొరుకుతుంది, కరెంట్ బిల్ ఉంది, ఇది ఉంది, కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి ఇస్తారు. అది అన్ని పైన ఉన్నాయని 20 crores పైన తీసిన సినిమాలు, ఏదో 5 crores 4-5 crores సినిమా కాబట్టి 100% ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదన్నమాట, సమ్టైమ్ ఒక థియేటర్ దొరికింది, అందరం మూడాలో ఉన్నాం, సరిగ్గా దొరకట్లేదని ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళ్తే బెటర్గా ఉంటుంది, ఎక్కువ సినిమాల మీద రావద్దని. ఫస్ట్ నుంచి కూడా చిన్న సినిమాకి ఏంటంటే పెద్ద ఆపోజిషన్ లేకపోవడం మంచి డేట్. కాబట్టి ఇప్పుడు ఆపోజిషన్ లేకుండా దొరికింది. ప్రూవ్ అయితే ప్రూవ్ అయింది కదా, రేపు ఎల్లుండితో కలెక్షన్ పెరిగిన తర్వాత జనాలందరూ ఆదరిస్తున్నప్పుడు డెఫినెట్లీ థియేటర్లు ఎంకరేజ్ చేస్తారు. ఇది పెద్ద సినిమాలు ఉన్నా కూడా ఎంకరేజ్ చేస్తారు, కొన్ని షోలు ఇస్తారు కంపల్సరీ. అండ్ డైరెక్టర్ గారు అండ్ అది పక్కన పెట్టేస్తే కనుక కమింగ్ టు యువర్ సినిమా చాలా బాగుందండి, మాకు బాగా నచ్చింది. అయితే లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది అందరు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని అనుకున్నారా, అంటే తీసేటప్పుడు రాసుకున్నప్పుడు? యాక్చువల్లీ కథ అనేది క్లైమాక్స్తోనే పుట్టింది. యాక్చువల్లీ క్లైమాక్స్ అనుకున్న తర్వాతనే కథ ప్రిపేర్ చేయడం జరిగింది. సో క్లైమాక్స్ గురించి ఒక 6 months ఆలోచించాం. బట్ అంటే కన్విన్సింగ్ ఉందా లేదా, అంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే దాని మీద వర్క్ ఆల్మోస్ట్ 6 months వర్క్ చేసినాం మేము క్లైమాక్స్ మీద. సో నాకు కన్విన్సింగ్ అనిపించింది. ఆ 6 months రాలేని తర్వాత దిస్ ద బెస్ట్ క్లైమాక్స్ అనిపించింది. అంటే కొంచెం అటు ఇటు అయిపోయిన సినిమా మీద నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది కదా మరి. అవును, కానీ అదే అంటే కాదు, అందుకని 6 months నేను టైం తీసుకున్నా క్లైమాక్స్కి. అంత ఈజీగా తీసుకున్న డెసిషన్ కాదు క్లైమాక్స్, బికాజ్ మీరు 2 గంటల 35 నిమిషాలు మొత్తం అంతా చూసిన తర్వాత ఫైనల్గా 10 minutes అనేది మీకు ఎక్స్ట్రాడినరీ ఉంటే కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ప్లస్ ఇంకోటి నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా జస్ట్ అలా వచ్చి ఎంటర్టైన్ లాగా చూసి వెళ్ళకూడదు అనేది కాన్సెప్ట్ మీద ఈ సినిమా చేశాను నేను. అంటే జస్ట్ ఎంటర్టైన్ అంటే దానికి ఏంటంటే ఇంప్రెషన్ ఉండదు, జస్ట్ చూస్తాం, నవ్వుకుంటాం, వెళ్ళిపోతాం. బట్ నా సినిమాకి వచ్చినప్పుడు ముఖ్యంగా నేను తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే ఈ సినిమాకి తీసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కూడా ఆలోచించాలి ఈ సినిమా గురించి అనే దాంట్లో నేను ఆల్మోస్ట్ 6 months వర్క్ చేసిన క్లైమాక్స్ మీద. ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నాకు ఆల్మోస్ట్ ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ క్లైమాక్సే కాదు, ఈ సినిమాని పెద్ద ఛాలెంజ్ నాకు. యాక్చువల్లీ ఏంటంటే 4 love stories 8 క్యారెక్టర్ని డిజైడ్ చేయడం అండ్ దాని మీద స్క్రీన్ ప్లే రన్ చేయడం అనేది చాలా 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 ఏమంటారు రిస్కీ. కానీ కథ అంతా కూర్చొని పేపర్ వర్క్ ఎక్కువ చేసినా కాబట్టి ఇట్ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. సినిమా ఇప్పుడు కింగ్ అని అన్నారు, బట్ ఇంతకన్నా మంచి కంటెంట్ ఉన్న సినిమా అయితే నేను ఈ మధ్యన చూడలేదు. సో బెస్ట్ కంటెంట్ ఉంటుంది, బట్ అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఆడియన్స్ వరకు వెళ్ళలేకపోతుంది ఈరోజు. సో మరి దీనికి ఏమంటారు? ఆడియన్స్ వరకు వెళ్ళింది, థియేటర్లు లేవు, రాలేదు అని చాలా వరకు అన్నారు. అంటే ఫ్రైడే థియేటర్లు రాలేదు, సో దానివల్ల ముందుగా రిలీజ్ చేశారు, దీనివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారనే అడిగారంటే ఈ డేట్ ఎందుకు తీసుకున్నానంటే నాకు సాటిస్ఫై డేట్ ఇండస్ట్రీ ఇచ్చిన డేట్ అంటున్నా. నేను ఒక డేట్ ఫిక్స్ చేసుకుని రావాలని వేరే సినిమాలు వస్తాయి. ఇది చాలా చాలా బ్యాడ్ జరుగుతుంది. నేను ఛాంబర్లో పోరాడుతున్నాను, ఎక్కడి నుంచి పోరాడుతున్నాను. చాలా పెద్ద మ్యూజిక్ జరుగుతుంది ఇండస్ట్రీలో.
ఏంటంటే ఒక డేట్ వేస్తారు, ఆ డేట్ సినిమా రాదు, అది నాలో నేను ఉండొచ్చు, దాని మీద నాకు భయం లేదు. అదే డేట్ వేసిన రాకపోతే ఏమవుతుందంటే డేట్ వేయను, మొత్తం రెడీ అయిపోయి చేసుకుని ఒక ఆనవాయితీ అయిపోయింది. పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా డేట్ వేయడం, లక్ష్మణ సీజీ వరకు రాలేదు, ఆ డేట్ ఆ సినిమా వస్తుందని ఇంకో సినిమా రాకపోవడం. అదే మీకు హాలీవుడ్ లో బాలీవుడ్ లో ప్లానింగ్ ఉంటుంది. ఈ ఇయర్ పెద్ద సినిమా వస్తుంది, ఒకటే ఒక చిన్న సినిమా ఆ సినిమా వదిలేస్తారు వారం, నెక్స్ట్ వీక్ 3 మూవీస్, వీకెండ్ కలెక్షన్స్ ఇలా గ్రాఫ్ చేసుకుని ప్లానింగ్ ఉంటుంది. అది జరగట్లేదు ఇక్కడ, దానివల్ల డిస్టర్బ్ అవుతుంది. దాంట్లో నేను కూడా ఉంటుంది సార్ ప్రొడ్యూసర్, దానికి డిసిప్లిన్, ఫిలిం రిలీజెస్ డిసిప్లిన్ అనేది లేదు. సడన్ గా మనం చేసుకుంటే 3-4 డబ్బింగ్ సినిమాలు పడతాయి. దాన్ని తీసుకునే వాళ్ళు ఎవరు, దాన్ని తీసుకునే వాళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, డైరెక్ట్ పెద్ద డిస్ట్రిబ్యూటర్ పెడతారు, వాళ్ళకి థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక మన సినిమాలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అది కాబట్టి ఆ డిసిప్లిన్ వస్తే మాత్రం ఇలాంటి తగ్గుతుంది. నాకు డేట్ ఇస్తారు, నేను 6 రేపు వస్తాను, రాలేకపోతే 3 నెలల వరకు ఆగాలి. అండ్ 8 మెంబర్స్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే 1.5 year కష్టపడ్డారు. అండ్ అక్కడ ప్రీమియర్లు కూడా వేసేటప్పుడు కాలేజెస్ చూసిన వాళ్ళు వాళ్ళ రియాక్షన్ చూసుకుని వీళ్ళ ఫేస్ లో ఒక ఆనందం కనిపించింది. అండ్ నేనే పర్సనల్ గా మీడియా షో వేసేటప్పుడు వీళ్ళు ఒక్కొక్కరికి చెప్పా, బట్ వాళ్ళ ఫేస్ ఇప్పుడు హ్యాపీనెస్ కనిపించట్లేదు. ఇప్పుడు అంటే ఈ రోజు కొన్ని కలెక్షన్ తక్కువగా ఉన్నాయి, లేదు. యాక్చువల్లీ ఇదేంటంటే నేను ఆన్సర్ చేస్తాను దీనికి. హ్యాపీనెస్ లేదని కాదు, మాకు ముందే తెలుసు ఈ 28వ తారీఖు వేస్తే ఏం జరగబోతుందో మాకు ముందే తెలుసు. అందుకనే మేము మ్యాక్సిమం 20వ తారీఖు గొంతు చించుకొని మాట్లాడినాం. మాకు 23rd అని ఇవ్వండి డేటు, 22nd వద్దు, మీరు తీసుకోండి డేట్స్, మీరు మొత్తం తీసుకోండి. ఆ రోజు మాకు 15 సెంటర్స్ 20 సెంటర్స్ ఉండే, లైక్ షోస్ ఉండే. సో నేను ఆ రోజు గట్టిగా మాట్లాడడం జరిగింది యాక్చువల్లీ దీని గురించి. సో ఇది చాలా థ్రెట్ మనం పోయేది, చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే బికాస్ మన దగ్గర ఉన్న లిప్స్ చాలా చిన్నవి, ప్రమోషన్ ఆల్రెడీ మొత్తం పెట్టేసినాం మన 22nd డేట్ మీద. సో 28th అనేది మళ్ళీ ఫ్రెష్ డేట్ మీద మనం ప్రమోట్ చేయడం చాలా కష్టం. సో ఆ రోజు మేము చాలా ట్రై చేసినాం, 23rd కన్నా రావడానికి ట్రై చేసాం. ఆ 23rd అనేది రాలేని పరిస్థితిలో ఉండిపోయినాం. కార్నర్ అంటే ఏంటంటే ఇక మొత్తం ఆల్రెడీ ఆల్ బిజినెస్ సోల్డ్ అవుట్ కాబట్టి, బికాస్ వీ హ్యావ్ టు లిసన్ టు దెమ్. సినిమా అమ్ముడు పోయింది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ కొన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో వీ హ్యావ్ టు ఇంకా ఏం చేయలేని పరిస్థితి, ఐదర్ ఓన్ రిలీజ్కి వెళ్ళాలి లేకపోతే వాళ్ళు మాట వినాలి. సో ఆ కార్నర్ చేసి దాన్ని తీసుకెళ్ళి 28th రోజు రావడం జరిగింది. సో థర్స్డే అనేది నేను మళ్ళీ చెప్పాను, అన్ని ఇంటర్వ్యూస్ చూసి ఉండొచ్చు మీరు. దిస్ నాట్ ఈజీ. అంటే ఒక చిన్న సినిమాకి, స్టార్ పవర్ లేని సినిమాకి, స్టార్ డైరెక్టర్ లేని సినిమాకి థర్స్డే రోజు ఓపెనింగ్ రావడం అనేది మిరాకిల్ అది. అంటే అది కూడా మళ్ళీ చెప్తున్నాను, ముందే మా 20th అని రిలీజ్ డేట్ అని ఫిక్స్ అయ్యి ఉంటే వేరేలాగా ఉండేది. 22nd అని, October 25th అని, 4th అని, ఇలా మల్టిపుల్ టైమ్స్ ఆ పుష్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అనేది కొంచెం ఆల్రెడీ అది నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చేస్తాను కాబట్టి అది చాలా వైరల్ అవుతున్నాయి. బట్ నాకంటే భయం లేదు నాకు. ఒకటే ఉంటుందండి, ఒకటి కంటెంట్ ఉన్న సినిమా, కంటెంట్లెస్ సినిమా ఉంటుంది. పెద్ద సినిమాలు 300 కోట్ల సినిమాలు, 3 కోట్ల సినిమాలు ఉండవు. కంటెంటే ఉంటుంది సినిమా. కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే ఏ సినిమా ఆడుతుంది. ఆ కంటెంట్ సరిగ్గా లేకుండా మీరు 300 కోట్లు పెట్టినా కూడా సినిమా వర్కౌట్ అవ్వదు. బట్ ఆ కంటెంట్ ఉన్న సినిమాస్కి స్పేస్ దొరికితే ప్రూవ్ చేసుకుంటుంది సినిమా. మీరు చూడండి, మీరు లవ్ టుడే వచ్చేస్తుంది, సడన్గా రిలీజ్ అయిపోతుంది. నేను చెప్తున్నా, ఇట్స్ నాట్ ఎ జోక్. సడన్గా వచ్చేసారు లవ్ టుడే, మన పెద్ద వాళ్ళు బ్యాకప్ చేసి రిలీజ్ చేస్తారు. యూ గాట్ మై పాయింట్. బట్ దానికి అంత రిలీజ్ వచ్చినప్పుడు వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ యూ ఈస్, ఇక్కడ 100 సినిమాస్ తీస్తే 100 సినిమాస్ పర్ఫెక్ట్ ఉండవు. ఓన్లీ 95 సినిమాస్ ఓన్లీ ఒక కేటగిరీకి వెళ్తే 5 సినిమాస్ మాత్రం ఒక కొంచెం ఏదో కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. సో అదేలా గ్రహించాలి అని అంటే ఇండస్ట్రీకి తెలుసు. ఇప్పుడు ఒక ఈటీవీ వాళ్ళు మా శాటిలైట్ కావచ్చు, ఓటీటీ వాళ్ళు కొన్నారంటే కంటెంట్లో దమ్ము ఉంటేనే కొంటారు కదా, లేదా ఊరికే కొన్నారు కదా. సో ఆల్రెడీ 13 షోలు వేసాం కదా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టాక్ బయట కూడా. బట్ ఏంటంటే అది దొరకట్లే అంటున్నా, దట్ ఈస్ అ ప్రాబ్లం. అంటే సడన్గా తమిళ సినిమా తీసుకొచ్చి గ్రాండ్ రిలీజ్ పెట్టేస్తారు, హేమహీములందరూ బ్యాకప్ చేస్తారు. అరే మన కంటెంట్ కింద బ్యాకప్ చేయాలని నాకు ఇప్పటికి అర్థం కాల. దట్స్ వాట్ సేయింగ్. కరెక్టే. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు. నేను కాన్ఫిడెంట్ గా ఉంటాను. నాకు రావాల్సిన టాక్ కోసం కాన్ఫిడెంట్ గా ఉన్నా. వాళ్ళకి జనాలు ఫుల్ థియేటర్స్ చూడాలని ఆశ ఉంటుంది. అది జరగలేదు, అది రేపు వాళ్ళు ఆనందంగా వస్తారు. అనుకుంటున్నాను, సారీ టు ఇంటరప్ట్. బట్ ఇది హ్యాపీనెస్ లేకపోవడం కాదు సార్. ఇప్పుడు మీరు మీడియా షో చూశారు, మీరు మాకు పర్సనల్గా చెప్పారు, మాకు కూడా గుర్తున్నాయి.
సో మీ మేడం కూడా మాకు పర్సనల్ గా వచ్చి చెప్పారు ఆ రోజు మీడియా షో రోజు. మేము రివ్యూ కూడా ఇచ్చాం, వీడియో కూడా ఉంది. మేము ఇచ్చిన రివ్యూ వీడియో కూడా ఉంది. యా వీడియో కూడా ఉంది. ఐ నో ఐ రిమెంబర్. సో అవన్నీ చూసాక మాకు డెఫినెట్లీ ఇప్పుడు హ్యాపీనెస్ లేకపోవడం అనేది అయితే ఉండదు, ఆ పాయింటే లేదు. ఎందుకంటే మాకు సినిమా మీద మా డైరెక్టర్ గారు అన్నట్టు ఆ సినిమా గురించి అయితే మాకు అసలు ఏ రోజు డౌట్ లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే మేము పడుకొని ఆల్మోస్ట్ ఒక 3-4 రోజులు అయిపోయింది లిటరల్లీ. సో ఆ టైర్డ్నెస్ మీకు కనపడుతుంది. ప్లస్ ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాము, మీడియా వాళ్ళకి రెస్పెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. బట్ మాకు బ్యాక్ ఆఫ్ మైండ్ మాకు ఏంటంటే దిల్సుఖ్ నగర్లో ఆ థియేటర్లో ఎంతమంది ఉన్నారు కనుకోండి, మల్కాజ్గిరిలో ఈ థియేటర్లో ఎంతమంది ఉన్నారు కనుకోండి, ఇందాక నుంచి మేము ఇదే మాట్లాడుకుంటున్నాం అనమాట. సో జనాలకి రీచ్ చేయాలి, ఆ రీచ్ చేయడానికి నిన్న లిటరల్లీ మేము మెట్రోలో ఆల్మోస్ట్ నేను సందీప్ ఇంకా మాహి మేము ఆల్మోస్ట్ 4 hours ఆర్ సంథింగ్ మేము లిటరల్లీ ప్యాంప్లెట్స్ పంచాం. మా సినిమా గురించి ప్రతి ఒక్కరిని కలిసి చెప్తూ ప్యాంప్లెట్స్ కూడా పంచాము. వాళ్ళకి అక్కడే ట్రైలర్ చూపించాము, ట్రైలర్ బాగుందన్న వాళ్ళని టికెట్లు బుక్ చేసుకోమని చెప్పాము. సో మేము ప్రొడ్యూసర్ గారి మీద కంప్లీట్లీ డిపెండ్ అయ్యి వాళ్ళకి బర్డెన్ కూడా అవ్వకుండా మేమేం చేయగలమో అవన్నీ చేస్తున్నాం కాబట్టి, కష్టపడుతున్నాం కాబట్టి ఆ టైర్డ్నెస్ మీకు కనపడుతుంది. ఇది హ్యాపీనెస్ లేకపోవడం మాత్రం డెఫినెట్లీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఈ కథ పరంగా నేను వెరీ కాన్ఫిడెంట్. కమిటీ రోల్ కూడా ముందు స్టార్ట్ అయింది, బట్ నేను కథ విన్నప్పుడే నేను చాలా నచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ విన్నాక నాకు రెగ్యులర్ టెంప్లెట్ కాదు, చాలా కొత్తగా ప్లాన్ చేశారు. ఏ సినిమాలో చూడలేదు నాకు గుర్తున్నంత వరకు, ఏ తెలుగు సినిమాలో కూడా నేనైతే. సో ఫస్ట్ నుంచి కూడా మేము అందరం వెరీ పాజిటివ్ అయిపోద్ది మూవీ. అండ్ మేకింగ్ చేసినప్పుడే మాకు అర్థమైంది చాలా మంచి సినిమా తీస్తున్నాం, మేము ఏదైతే ఊహించుకున్నామో విన్నప్పుడు అదే మాకు విజువల్ కూడా కనబడుతుంది అని ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్గా ఉన్నాం. అండ్ ఇప్పుడు కూడా we're all really happy. నిజంగా మేము వెరీ ప్రౌడ్ అబౌట్ హౌ ద మూవీ కేమ్ అవుట్ అండ్ హౌ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్. ఒక 5-10 years తర్వాత చూసుకుంటే మేము అందరం కూడా మా లిస్ట్లో అదే ఒక మంచి సినిమా చేసామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము అంతా హ్యాపీగా ఉన్నాం. ఎంత రెవెన్యూ క్రియేట్ అవుతుంది అన్నది పీపుల్ విల్ డిసైడ్ ఇన్ ద నెక్స్ట్ 4-5 days. బట్ మేము వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా మా అందరికీ కూడా. సో వెరీ హ్యాపీ బ్రో. నిజంగా అదే అంటున్నాను, స్మైల్ అనేది ఇది సినిమా పట్ల మీరు ఆల్రెడీ చూసేసారు మీరు మూవీ. మేము ఆల్రెడీ 28th రోజే మీకు సినిమా చూపించడం జరిగింది. మాకు సినిమా రిజల్ట్ తెలుసు, అదే రోజు మీకు ఏముందిగా తెలుసు మాకు సినిమా రిజల్ట్. సినిమా పట్ల మాకు కాన్ఫిడెన్స్ లేదనే విషయం అసలు ఎక్కడ ఏమంటారు చిన్న ఇంత ఈసొంత కూడా లేదు మాకు. సినిమా అసలు నో డౌట్. అందుకని మేము ఏం చేసినాము, 22nd మా సినిమా పోస్ట్పోన్ అవుతుందని తెలిసి కూడా 20th రోజే మీకు మీడియాకి నేను రివ్యూ షో చేశానంటే అర్థం చేసుకొని మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామనేది. అంటే కొత్త వాళ్ళతో చేసిన సినిమాలు ఎవరంత రిస్క్ తీసుకోరు. ఆ రోజే మాకు ప్రూవ్ అయిపోయింది ఈ సినిమా అనేది. ఏ రివ్యూస్ వస్తే కూడా ఎక్స్పెక్ట్ చేసిన రివ్యూస్ అన్నీ వచ్చేసినాయి. ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు, మనకి ఏంటంటే జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే ఫుట్ఫాల్ ఎంతవరకు ఉంది, అంటే సినిమా బాగుంది అంటున్నారు, థియేటర్కి వస్తున్నారా లేదా, అదొకటి నర్వస్ ఉందా తప్ప మిగతా అసలు ఏది ఎంత లేదు. మా మార్నింగ్కి మ్యాట్నికి కొంచెం గ్రో ఉంది, కొంచెం పికప్ అవుతుంది, ఫస్ట్ షో కూడా పికప్ అవుతుంది. బట్ మాకు ఇంకో చిన్న ఏంటంటే అదే చిన్న ఇప్పుడు ఎంతవరకు మనకు రేపు ఆడియన్స్ రీచ్ అవుతుంది సినిమా అనేది చిన్న నర్వస్నెస్ అంతే. సినిమా పట్ల అసలు జీరో సంబంధించిన అసలు ఏమీ లేదు. ఎందుకంటే మాకంటే కూడా మీరే కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదేం లేదు. ఈ మధ్యకాలం థ్యాంక్ యూ సార్. సెకండ్ టైం కూడా మా ఫ్రెండ్స్కి చెప్పి సెకండ్ టైం కూడా తీసుకొచ్చి సినిమా చూపించాను. మంచి రైటింగ్, గుడ్ రైటింగ్ సార్, చాలా బాగుంది. ఒక్కొక్కరిని ట్రైలర్ మేడ్ సందీప్ స్వరాజ్ని కానీ, మన సుప్రాజ్ రంగ కానీ, హర్షాని కానీ, తరుణ్ కానీ, అమ్మాయిలు కానీ ట్రైలర్ మేడ్ ఎవరు ఎలా సూట్ అవుతారో కరెక్ట్గా యాప్ట్గా పెట్టారు. చూసింగ్ చాలా బాగుంది. కాకపోతే సినిమా చాలా బాగుంది సార్. ఇటువంటి సినిమా ప్రజల్లో కొంచెం లేట్గా వెళ్తుంది, అది ఒక్కటే బాధగా ఉంది. బట్ నాకు వచ్చిన ఒపీనియన్ మీకు చెప్తాను. రోటీ కపడా రొమాన్స్, రోటీ కపడా అనేది ఈ నైజాం ఏరియాలో ఇన్బిల్ట్ ఉర్దూ ఇవన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ఓకే. ఇప్పుడు ఆంధ్ర సైడ్ వెళ్ళేటప్పటికి, మా రూరల్ వెళ్ళేటప్పటికి రోటీ కపడా అనేది తెలియదు అసలు వాళ్ళకి. ఎందుకు ఆ టైటిల్ ఏమన్నా కొంచెం మీకు కావాలనే పెట్టుకున్నారా, లేకపోతే ఆ టైటిల్ మీద ఎప్పుడైనా ఆలోచన జరిగిందా? అంటే ఒక లైఫ్ స్టైల్ మీద పెడదామనే టైటిల్ అట్లా ఉద్దేశం ఉండే మాకు. అంటే ఒక ఓవరాల్గా ఒక సినిమా ఒక లైఫ్ని కొంతమంది జీవితాలని డిఫైన్ చేసే టైటిల్ పెడదాం అనుకున్నాం. అంటే మనకు అదే మా చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు రోటీ కపడా మకా అనేది చాలా టాప్ అంటే పాపులర్ టైటిల్. అది ఒక 40 years బ్యాక్ చాలా వరకు అది ఏమంటారు మీ లైఫ్ని చెప్పాలంటే ఆ టైటిల్తో చెప్పేవాళ్ళు అనమాట. ఒక లైఫ్ సూత్రం ఏదైనా ఉందంటే ఆ టైటిల్. కానీ ఇప్పుడైతే ట్రెండ్ మారింది కాబట్టి రైట్ నో రోటీ కపడా అండ్ మకాన్ అనేది 4th ప్లేస్లో పోతే 3rd ప్లేస్లో రొమాన్స్ వచ్చింది అనే ఉద్దేశంతో కొంచెం కాన్సెప్ట్కి దగ్గరగా ఉంటుందని చెప్పి పెట్టడం జరిగింది టైటిల్.
సో ఇంకా దట్టు అది గోల్డెన్ హ్యాండ్ దిల్ రాజు గారు టైటిల్ అది కూడా యాప్ట్ అయింది కాబట్టి అన్ని విధాలు ఆలోచించి పెట్టాం. బట్ ఇప్పుడు వరల్డ్ సినిమా అంతా చూస్తున్నారు సార్. మామూలుగా అనకాపల్లిలో కూడా మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూస్తున్నారు సినిమా. సో వాళ్ళకి ఏ క్లారిటీ ఏమంటారు అంటే కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు అనుకుంటున్నాను. వాళ్ళకి అర్థమవుతుంది టైటిల్ అనే ఫీలింగ్ ఉంది. స్టోరీ లేదు సార్, ఓన్ స్టోరీ అయితే ఏం లేదు. నాలుగు కథలు, నా లైఫ్ స్టైల్, నా ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య నుంచి పిక్ చేసుకున్న పాయింట్స్ ఇవన్నీ. బట్ నా ఓన్ క్యారెక్టర్ మాత్రం ఉంది, దట్ ఈస్ విక్కీ. నేను అట్లనే ఉంటాను బయట లైఫ్లో. ఆ విక్కీ అనేది నా పర్సోనా, అది మాత్రం అదొక్కటి చెప్పగలను. కానీ 4 కథలు నాకు ఇష్టం. 4 కథల నుంచి నేను అన్నీ నా క్లోజ్ ఫ్రెండ్స్, నా క్లోజ్ డోర్స్ ఉంటాయి కదా కొంతమంది లైఫ్లో నుంచి చూసిన కొన్ని సందర్భాలు తీసుకొని ఆ మూమెంట్స్ అన్ని క్రియేట్ చేసి, అందుకే చాలా సందర్భాలు చెప్పారు ఇది మీ బయోపిక్ అని చెప్తుంటాను. అందరు వాళ్ళ స్టోరీస్ కానీ వాళ్ళ క్యారెక్టర్ చూసుకుంటారు సినిమాలో. సార్ సుప్రజ్తో అయిపోయిందని చెప్పాను. ప్రతి గ్యాంగ్లో 4 ఒకరు ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు మీరు కూడా ఉంటే మీ దాంట్లో ఎవరో ఒకరు ఎక్కువ మాట్లాడుతారు, కొంచెం తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్స్ అబౌట్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్. సో అందుకనే ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు 4 ఉన్నప్పుడు ఎక్కువ 4 మాట్లాడారు అనుకోండి కొంచెం మీకు ప్రాబ్లం అనిపిస్తుంది. దాంట్లో కొంతమంది ఒకరే మాట్లాడతారు ఎక్కువ. సో నేచర్ అలాంటిది. సో అదేం లేదు, నాకు పర్సనల్గా క్యారెక్టర్ మీద ప్రేమ ఏం లేదు. బట్ నా పర్సన్ అది అంటే నా యాటిట్యూడ్ అవన్నీ ఒక స్లాంగ్లోకి రావడం జరిగింది అనమాట. అదే అంటే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే హై అంటే నాకు కథల మీదే ఉన్నది సార్. నేను మళ్ళీ చెప్తున్నాను అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ నేను ఏది క్యారెక్టర్ బేస్డ్ సినిమా కాదు ఇది. నేను 4 కథలు ప్రిపేర్ చేసుకున్నాక క్యారెక్టర్స్ ఇట్లా ఉండాలని ప్రిపేర్ చేసిన. కథలు పెట్టి నేను అంటే క్యారెక్టర్స్ పెట్టి కథలు రాయలేదు, కథలలోనే క్యారెక్టర్స్ పిక్ చేసుకున్నాను. అంటే ఒక్కొక్క కథకి ఇట్లా క్యారెక్టర్ ఉండాలని చెప్పి. సో నాకు అట్లా వ్యక్తిగతంగా అయితే నాకు అంటే ఈ క్యారెక్టర్ అని లేదు, నాకు అన్ని క్యారెక్టర్స్ ఇస్తున్నాను. రాస్తున్నారు నీ పేరు సుప్రజ్ రంగా అని పేరు పెట్టి మరి రాస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్ట్ చేసిన చాలామంది ఆర్టిస్టులు పేరు కూడా రాయరు. ఆ క్యారెక్టర్ ఏదో హర్ష క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ పెట్టి రాస్తారు. నీ పేరు చాలా రివ్యూస్లో సుప్రజ్ రంగా బాగా చేశాడు అని చాలా బాగా రాస్తున్నారు. నీకు ఎలా అనిపించింది? మీకు పర్సనల్గా ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినాయి? ఫోన్ కాల్స్ అంటే ఏం రాలేదు సార్, కానీ మెసేజ్లు వచ్చినాయి. అంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అంటే చాలా బ్లెస్సింగ్ లాగా అనిపించింది. నా పేరు యూజ్ చేసి మరి రాస్తున్నాను అంటే నేను క్యారెక్టర్ లాగా విక్కీ అని రాస్తారని అనుకున్నా. అంటే చూస్తే బ్రాకెట్లో నా పేరు కూడా రాస్తున్నారు. అంటే ఫస్ట్ కొత్తగా అనిపించింది, మనోళ్ళే రాపించిండ్రా అన్నట్టు అనిపించింది. కానీ తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నా, కానీ మళ్ళీ మాకు చెప్పిండ్రు ఇది ఒరిజినల్గా రాసిండ్రు అని. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్సింగ్ లాగా అనిపించింది. ఫస్ట్ సినిమాకే పేరు పెట్టి రాయడం అండ్ వాళ్ళందరికీ యాక్చువల్గా క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం, ఏదో నాకు రాసిండని కాదు, చూడగానే మీరు కూడా ఎట్లా కనెక్ట్ అయినరో వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి ఉండరు అట్లా. అందుకని సూపర్. హర్ష మొత్తం మీద అందరికన్నా ఎక్కువ ఏడ్చింది కూడా నేనే సార్. ఎట్లా అనిపించి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ రిపోర్ట్స్ కానీ? ఎందుకంటే సినిమాలో అందరూ నీ లుక్ లైక్ నిఖిల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఫీచర్స్ కనిపించినాయి, నీకు కెమెరా స్క్రీన్ మీద కనిపించినాయి అంటున్నారు కొంతమంది అంటున్నారు. యా నాకు కూడా నాతో కూడా అన్నారు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు దాని గురించి, అంతే. ఓకే, అంటే ఆ లెవెల్కి వెళ్తే నేను కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. పాన్ ఇండియా అని కాదు, ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అంటే నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి నాకు కోరిక ఉండేదండి. అంటే హర్ష అని పేరు వినపడితే నా మొహమే గుర్తు రావాలి. దానికోసం నేను ఎంతైనా కష్టపడతా, అంతే. క్లైమాక్స్ సీన్ అలాగే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సీన్ అది చాలా బాగుంది. యా నిన్న కూడా ప్రీమియర్లో కూడా సెలబ్రిటీ ప్రీమియర్లో కూడా కొంతమంది చెప్పారు నాకు, నిన్ను కోరిలో నాని గారు నడిచిన ఫీల్ వచ్చింది నువ్వు నడుస్తూ అలా ఏడుస్తూ ఉంటే అన్నారు. సో ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్. సార్ రొమాంటిక్ సీన్స్ కైనా వర్క్షాప్ చేయించారా మీకు? అంటే టేక్స్ మీరే కావాలని తీసుకుంటున్నారా? లేదు సార్, టేక్స్ ఏమి అలా కావాలని తీసుకోలేదు. డైరెక్టర్ గారు అడిగితే, డిఓపి గారు అడిగితే తప్ప నేనేమి అడిగి తీసుకోలేదు టేక్స్. బికాస్ సార్ మనకి స్క్రీన్ మీద చూసేది ఓకే, అది చేసేటప్పుడు అది సీన్లు తీసేటప్పుడు ఎంతమంది ఉంటారు తెలుసా సార్ రూమ్లో? ఎవరైనా చేస్తారా సార్ రొమాన్స్ మనుషుల్ని పెట్టుకొని రూమ్లో? సో ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్. కాకపోతే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కో యాక్టర్ ఆల్సో అండ్ మా కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్. ఆయన మమ్మల్ని ఎంత కంఫర్టబుల్ ఫీల్ చేశారంటే చాలా ఇదేం కాదు, ఇట్స్ జస్ట్ నార్మల్ సీన్ అన్నట్టు ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మా డైరెక్టర్ గారు మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి. సో వర్క్షాప్ అన్నారు కదా, అంటే ఏం చేస్తామనే ప్లానింగ్ వర్క్షాప్ అయితే జరిగింది, అంతే. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అవును సార్, అవును. బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు పడిపోయినాయి, 2 హిట్ సినిమాల్లో నువ్వు ఉన్నావు.
అవును సార్, ఎలా అనిపిస్తుంది? ఫీల్ మామూలుగా ఉండదు. నిజంగా అది బ్లెస్సింగ్ లాగే తీసుకుంటాను సార్. వెరీ గ్రేట్ఫుల్. కమిటీ గోల్ సినిమా పడటం, మళ్ళీ వచ్చిన 3 monthsకి నేను ఈ సినిమాలో ఉండడం, 2 మంచి సినిమాలు అవ్వడం, నేను నిజంగా వెరీ గ్రేట్ఫుల్ సార్. కొన్ని రోజుల తర్వాత తిరిగి చూసుకుంటే ఫస్ట్ 2 సినిమాలు చాలా మంచివి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. చాలా మంచి సినిమాల్లోనే పార్ట్ అయ్యాను అని. కాదు, 2 సినిమాల్లో కూడా ఇన్నోసెంట్ పాత్రలు వస్తాయండి నీకు. దాంట్లో అంతే, దీంట్లో అంతే. అందులో ఇన్నోసెంట్ ఏం కాదు సార్, కొంచెం క్లైమాక్స్ లో పాలిటిక్స్ అయినట్టే కదా. అందులో కొంచెం మెచ్యూర్డ్గా ఉంటుంది రోల్. బట్ అందుకే అనుకున్నా నేను, నాకు అదే థాట్ వచ్చింది సార్. అందుకే నెక్స్ట్ నేను చేసే స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మూవీ ఇంట్రడ్యూసింగ్ అంటే ఏ సినిమా పేరు చెప్తారు సార్? ఐమ్ సారీ, ఇచ్చిన డైరెక్టర్ అంటారా నువ్వు అంటారా? నాకు బేసిక్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ సార్. అంటే ఏం చేస్తారు? అంతే, హెల్ప్ కోరుకున్నారు, హెల్ప్ చేస్తాం సార్. ఓకే. తర్వాత మీరు చేసిన ఈ క్యారెక్టర్ మంచిగా కొంతమంది చూస్తారు కదా, మీ ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరైనా మీ రిలేషన్స్ వాళ్ళు కానీ, అరే ఈ క్యారెక్టర్ ఏంద్రా నువ్వు ఎందుకు చేసావురా అని ఎవరైనా అడిగారా? ఫ్రెండ్స్ వదిలేండి సార్, నేను మా డాడీ గురించి చెప్తాను. నేను మా నాన్నకి చెప్పాను ముందు నుంచి కొంచెం, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీరు ఇప్పుడు సినిమా చూశారు కాబట్టి అంత ఉంది కాబట్టే లాస్ట్లో అంత ఎమోషనల్గా హిట్ అవుతుంది నా స్టోరీ. సో అదే నేను మా నాన్నకి ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానమాట. సో మా నాన్న ఒకటే చెప్పారు, నువ్వు యాక్టర్వి, సినిమా చేస్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, నేను వచ్చి కూర్చొని ఆడియన్స్లో చూస్తే నేను సినిమా చూస్తాను, నువ్వేం చేసావని చూడను అని చెప్పారు. సో దట్ గేవ్ మీ వెరీ వెరీ హై బూస్ట్. సో దాని గురించి నేను ఇంకా పెద్ద పట్టించుకోలేదు సార్, మా నాన్న అలా అనేసరికి. అండ్ మీరు రీసెంట్ గా ఓజీ సాంగ్ కూడా మీరే రాసినట్టున్నారు, హంగ్రీ చీతా సాంగ్. సో ఏంటి ఏమన్నా అంటే ఈ ఫిల్మ్ కి పర్టికులర్ గా మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ యూ ఇన్వాల్వ్డ్ మోర్ కదా, అంటే లిరిక్స్ రాసేటప్పుడు లైక్ సాంగ్స్ మాకు అన్ని ఎలా అనిపించాయి అంటే చాలా ఫీల్ గుడ్ సాంగ్స్ లాగా అనిపించాయి ఈ మూవీ పరంగా. సో ఏంటి ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది? ఓజీ సాంగ్ కూడా చెప్పండి అలాగే. సో ఈ రోటీ కప్డా రొమాన్స్ అనే ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను గోపి గారు ఫస్ట్ చూస్ చేసుకున్నప్పుడు విక్రమ్ గారు నాకు ఫస్ట్ ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఇచ్చారనమాట. సో క్లైమాక్స్లో వచ్చిన సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్ ఫస్ట్ నాకు సిచ్యుయేషన్ చెప్పి టోటల్ మన స్టోరీ మొత్తం రౌండ్ ఆఫ్ అయిపోయే ఒక ఫైనల్ క్లైమాక్స్ పాయింట్ కదా. సో దానికి నేను ట్యూన్ చేస్తున్నప్పుడే కొన్ని రఫ్గా నేను స్వతహాగానే రాస్తా కాబట్టి కొన్ని లిరిక్స్ అనుకుని ఇచ్చాను. సో అక్కడ దాని తర్వాత ఆల్మోస్ట్ 7 versions చేశాను కదా సార్, 7 versions చేసామండి. సో బట్ యునానిమస్గా అందరికీ ఫస్ట్ ట్యూన్ అనేది నచ్చేసి అట్లా అక్కడి నుంచి అది జర్నీ అనేది స్టార్ట్ అయింది. అండ్ దెన్ లవ్ సాంగ్ ఎగిరినే సాంగ్ మీకు తెలుసు, అది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ లిరిక్స్ పర్టికులర్గా నేను రాయాలన్నట్టుగా రాయలేదండి. ఇది ఎలాంటి సిచ్యుయేషన్ ఆఫ్ లైఫ్లో నాకు ఈ ఆపర్చునిటీ అంటే, ఐ థింక్ వీళ్ళందరి స్టోరీస్ నేను ఎక్కడో నా ఎక్స్పీరియన్సెస్లోనూ నా బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్స్లో నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ దేవేర్ లైక్ ఇక్కడ ప్యారలల్గా జరుగుతున్నట్టుగా ఉండింది. అండ్ దట్స్ వై న్యాచురల్గా అలా వచ్చేసి సో ఆ లిరిక్స్ కూడా నాదే రీటైన్ అయిపోవడం జరిగింది అని అనుకుంటున్నాను. ఓజీ సాంగ్ అప్డేట్ అది ఇప్పుడు అది అప్రస్తుతం ఏమో అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ వన్ థింగ్ ఏంటంటే ఓజీ అది టోటల్గా స్క్రీన్ మీద వస్తున్నప్పుడు మాత్రం ఆ సాంగ్ చాలా సర్ప్రైజెస్ అయితే ఉంటాయి, అక్కడ దాకా చెప్పగలను. సోనియా గారు, హిందీ యాక్ట్రెస్ ఒక ఆవిడ ఉంటారు మోనీ రాయ్, ఆవిడ ఫేస్ కట్ ఉంది మీకు చాలా 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 సేమ్ సిమిలర్ గా. యా, నాగిని సీరియల్ వెరీ ఫేమస్ ఇన్ తెలుగు అండ్ హిందీ. సో మీ దాకా మీ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చింది ఏంటి? మదర్ సెంటిమెంట్ చాలా నచ్చింది. అట్ ద సేమ్ టైం దిస్ క్యారెక్టర్ ఇస్ లైక్ వెరీ రెస్పాన్సిబుల్ విత్ రైట్ ఇంటెన్షన్స్ and the way she sacrifices her happiness for her family can be mother. దాని ఆ పాయింట్ కూడా చాలా నచ్చింది. నిజంగా మీ క్యారెక్టర్ చాలా మంది రిలేట్ చేసుకుంటారు. అరే చాలా సిచ్యువేషన్స్ లో ఆయన అన్నట్టు చాలా ఫ్రెండ్స్ నుంచి పిక్ చేసుకుని తీసినటువంటి క్యారెక్టర్ ఏదైతే అన్నారో మీద యాప్ట్ సెట్ అవుతుంది అనమాట. చాలా మంది విలేజెస్ లో అలా ఉన్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు. ఎస్. సో ప్రొడ్యూసర్ గారు, మేము ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాము, మీరు ఎలాంటి హర్డిల్స్ ఏమైనా ఫేస్ చేశారా ఈ సినిమా గురించి? అండ్ ఏదైనా అలాంటిది సిచ్యువేషన్ ఏమైనా ఉంటే ఒకటి షేర్ చేసుకోండి సార్. చాలా ఉన్నాయండి. ఇట్లా అయిపోయింది అని ఫీల్ అయ్యేలాగా పోస్టర్స్ కూడా డిజైన్ చేసినట్టున్నారు. సో ఆ పోస్టర్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, మీరు చాలా ఈవెంట్లో చెప్పారు డైరెక్టర్గా ఒక బెస్ట్ ఫ్యూచర్ని
ఊహించుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చెప్పేసి. ఇప్పుడు ఈ మూవీ గురించి రివ్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి క్యారెక్టర్ గురించి ఉంది, సరైన ఎండింగ్ లేదు అని. సో దానికి మీరు ఏం చెప్తారు? ఓకే, మనకైతే ఫస్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది. నాకు ఇంతకుముందు ఇన్ని షోస్ వేసా, ఇన్ని చూసాం, నాకు ఎక్కడ నలుగురు లవ్ స్టోరీలో అంటే 2 స్టోరీస్ కన్ఫ్యూజన్ ఉందనే టాపిక్ నా దగ్గర రాలేదు. ఇప్పుడు నేను మీడియా సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎక్కడ సీన్లో కూడా కన్ఫ్యూజన్ ఉండదు, అన్ని క్లియర్గా ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారండి, మామూలుగా మనకు బిర్యానీ పెడతారు ఫస్ట్, దాని తర్వాత వచ్చిన స్టార్టర్ చెప్తారు, దాని తర్వాత స్వీట్ ఇస్తారు, అన్ని తిన్న తర్వాత బెస్ట్ ఐటమ్ చెప్పండి అని అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తారు ఫస్ట్, దాని తర్వాత 2వ చెప్తారు, తర్వాత 3వ చెప్తారు. అంటే 4 స్టోరీస్ తర్వాత మీకు మ్యాసివ్ ఫోర్స్ ఎనర్జీ ఆ 2 స్టోరీలు కనబడడం వల్ల మీకు 3rd అట్లా డల్ అనిపిస్తుంటుంది, కానీ డల్ ఉంటుంది యాక్చువల్లీ. ఆ స్టోరీకి అంతే అదే కరెక్ట్, నేను దాన్ని డాక్ చేయించాను అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే 4 క్యారెక్టర్స్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసి 4 లవ్ స్టోరీ డిఫరెంట్ గా డిజైన్ చేయడం అనేది చేస్తున్నాం. కాబట్టి మీకు ఆ పర్టికులర్ విక్కీ క్యారెక్టర్ చూసేసి ఇంకో తరుణ్ క్యారెక్టర్ చూసేసి దాని తర్వాత మళ్ళీ హర్షరావు కావచ్చు, అంటే ఏమంటే మిక్స్డ్ ఉంటుంది. అది మనం అన్ని ఏమంటారు ప్యారల్ గా కనెక్ట్ అవ్వడం లేదు. అంటే మీకు ఒక నచ్చిన క్యారెక్టర్ ఉంటుంది, దానికి ఎక్కువ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఏమైందంటే మిగతా స్టోరీస్ కొంచెం అట్లా అనిపిస్తుండొచ్చు, కానీ నాకు ఫస్ట్ మీద నుంచి వచ్చింది ఇది. నాకు ఎంత ముందు రాలేదు అది, బట్ అలా ఉండదు. సినిమాలో 4 స్టోరీస్ బాగుంటాయి. అండ్ అలాగే ఇప్పుడు మొత్తం 8 మంది ఉన్నారు, 4 హీరో 4 హీరోయిన్స్. సో ఓల్డ్ హ్యాపీ డేస్ మూవీ ఎలాగైతే చిన్న చిన్నగా పబ్లిక్ లోకి వెళ్ళిందో ఈ మూవీ కూడా అలాగే వెళ్తుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ మూవీతో పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. సో అలాగే ఈ 8 మంది కూడా అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మూవీలో కన్ఫ్యూజన్ లేకుండా క్లీన్ క్లారిటీగా ఉంది అంటే, సో ఆ రెస్పాన్సిబిలిటీ లైక్ ఆ పాజిటివ్ అప్లాస్ ఏదైతే ఉందో అది మీరు తీసుకుంటారా లేదంటే వాళ్ళకి ఇస్తారా? అండ్ ఇంకో క్వశ్చన్, ఒక డైరెక్టర్కి కావాల్సిన కథకి తగ్గ పాత్రకి తగ్గ ఎమోషన్స్ ప్రతిదీ కూడా రాబట్టుకోవటం మీ చేతిలో ఉంటుంది, డైరెక్టర్ చేతిలో. సో ఎన్ని రివ్యూస్ చూసుకున్నా, ఐ మీన్ ఇవాళ వచ్చిన ఆర్టికల్స్లో కానీ లేదంటే యూట్యూబ్ రివ్యూస్ కానీ ఏవైనా సరే ఏం చెప్తున్నారంటే విక్రమ్ గారు ఆ నటు లేదా ఆ నటి దగ్గర నుంచి డైరెక్ట్గా అన్ని కరెక్ట్గా సమపాలల్లో అందుకున్నారు అని ఒక మంచి అప్రైజ్ వచ్చింది. సో ఇది ఒక బెస్ట్ డైరెక్ట్గా ఉండాల్సిన లక్షణం అని చెప్పేసి కూడా టాక్ ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదే ఆన్సర్, ఇంకేంది అయిపోయింది? లేదు యాక్చువల్లీ అన్న ఇక్కడ పాయింట్ ఏంటి, నాకు ఇది ఈ రోజు వచ్చింది కాదు, ఇది నాకు షోస్ వేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ 11-12 షోస్ మనం రివ్యూ చేసినప్పటి నుంచి అసలు నాకు వచ్చి ఒకటే క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ఇది మీది డెబ్యూ అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఇది నా డెబ్యూ అండి అన్న, నిజంగా చెప్పండి అన్న, నిజంగా చెప్తున్నాను. వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఇది నా డెబ్యూ సినిమా, బికాజ్ నేను అట్లా హ్యాండిల్ చేసిన క్యారెక్టర్స్ని. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే ఏ డైరెక్టర్కి అయినా ఈ కాన్ఫిడెన్సే రావాలి, నెక్స్ట్ ముందుకు పుష్ రావాలన్నా కూడా. రేపు అంటే ఇప్పుడు పెద్ద స్టార్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర కూడా రీచ్ అవ్వలేదు ఏంటంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ టాలెంట్ ఉందని చెప్పి మీరు చెప్పిన దాన్ని బట్టి డైరెక్టర్ క్యాపబిలిటీస్ బయటపడతాయి. అంటే ఎలాంటి ఎమోషన్స్ వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అంటే కొత్త వాళ్ళతో నేను ఏం చేస్తే రేపు మీరు ఇంకా వేరే ఆర్టిస్టులు నా చేతికి వస్తే అది వేరే లెవెల్ ఉంటుంది. సో అది రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ చాలా హ్యాపీ అనిపించింది నాకు. అన్ని యాక్టివిటీస్ లో రాసినప్పుడు పర్ఫెక్ట్ ఉన్నాయి క్యారెక్టర్స్, షాట్ క్లియర్ ఉన్నాడు డైరెక్టర్, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా డీల్ చేసాడు, 60 ఉంది అంతా. ఓవరాల్ గా అన్ని రివ్యూస్ చూసినప్పుడు కడుపు నిండిపోతుంది అంటారు కదండి. ఈ 7 సంవత్సరాల కష్టం మార్చిపోయారు. అంటే అన్ని ఇది ఈజీగానే అనిపిస్తుంది, అంటే నాకు కంఫర్టబుల్గానే ఉండే. సో నాకు ఇక్కడ ఇబ్బంది అయితే కలగలేదు. మెయిన్ ఏంటంటే విక్రమ్ యాక్చువల్గా ఏంటంటే నేను ముంబైలో వర్క్ చేసి వచ్చాను. ఇక్కడ జనరల్గా ఏమైందంటే చిన్న సినిమాలకి ఏంటంటే నరేషన్స్ ఇస్తారు. ఇక్కడ నాకు అది అలవాటు లేదు. నాకు నరేషన్ చెప్తే నాకు అర్థం కాదు సినిమా. నాకు బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి. ఆ బౌండ్ స్క్రిప్ట్ ఉన్న సినిమాలు డైరెక్టర్లు తీసుకురావడం చాలా చాలా రేరు. సో అలాంటి దాంట్లో విక్రమ్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చాడు. అది నన్ను అట్రాక్ట్ చేసింది ఫస్ట్. సో అది రాసుకోవడం వల్లే
ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం అంటే ఏ డిపార్ట్మెంట్ కూడా బెస్ట్ అవుట్పుట్ రావాలంటే మీకు బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి. అది విక్రమ్ చేసిన హార్డ్ వర్క్కి మాకు అందరికీ ఈజీ అయిపోయింది అనమాట. ఈవెన్ యాక్టర్స్ కావచ్చు, ఈవెన్ టెక్నీషియన్స్ కావచ్చు. సో అదనమాట గురించి ఒకటి చెప్తాను. ఆయన మీరు కష్టం గురించి అడిగారు కదా, ఆయన ఎంత డెడికేటెడ్ అంటే మాది మా బాయ్స్ ఫ్లాట్ లో సీన్ జరుగుతుండింది, నాది ఇంకా హీరోయిన్ది. మేము 9 o'clock in the morning స్టార్ట్ చేసామండి షూట్. 9 o'clock నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 5 అయింది. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఆల్రెడీ లైట్ మ్యాన్ వీళ్ళందరూ నా ముందు ఇలా నేను ఇక్కడ కూర్చొని ఇలా కూర్చొని అన్న తొందరగా ఫినిష్ చేయమన్నా వెళ్తామన్నా అంటున్నారు వాళ్ళు. విక్రమ్ అని వచ్చి నీకు 15 minutes మాత్రమే ఉంది, 15 minutes లో షార్ట్స్ అన్ని ఫినిష్ చేయాలి అన్నారు. సరే అని చెప్పి నేను రెడీగా ఉన్నాను. అంత ఫుల్ డే షూట్ చేసి సంతోషాన్ని వచ్చి లైట్ కొంచెం పక్కకు జరుగుతుంది మళ్ళీ అంటే అంత టైర్డ్ అయిపోయి కూడా ఆయన దాన్ని ఎంత ఇష్టంగా చేస్తారంటే ఆ డెడికేషన్ తోటి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎక్కడ కష్టపడలేదని. ఇది మీకు ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్, సో ఎలా అనిపించింది? అండ్ మీ క్యారెక్టర్ అంటే ఇది నేను రివీల్ చేయట్లేదు, బట్ మీలాంటి ఫ్రెండ్ అందరికీ ఉంటే బాగుంటుందేమోనని ఫీల్ అవుతుంది. సో ఎలా అనిపించింది? సో ఫస్ట్ నాకు నా పర్సనాలిటీ చెప్పినప్పుడు నాకు చాలా సిమిలారిటీస్ కనిపించింది, నా ఓన్ పర్సనాలిటీ ఇంకా మాహి ఇన్ ద ఫిల్మ్. సో దట్ అట్రాక్టెడ్ మీ ఫస్ట్ థింగ్. సెకండ్ ఆఫ్ ఆల్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్రూ ఇంత కంఫర్టబుల్ గా, అసలు ఐ హావ్ నెవర్ బీన్ దిస్ కంఫర్టబుల్ విత్ ఎనీవన్. అండ్ ఫస్ట్ మూవీ అయినా మై మామ్ యూస్ టు లెట్ మీ అంటే లేట్ నైట్ షూట్స్ ఉన్నా కూడా ట్రస్టెడ్ గా పంపించేది. దట్ స్పీక్స్ అ లాట్. And overall experience was beautiful. And ee cinema valla na acting meeda inga interest perigindi. I'm hoping for new opportunities. And yeah. And real. Yeah. Yes. I can assure you that. సబ్జెక్ట్ మూమెంట్ ఏది? ఎందుకంటే పెళ్లి చూపుల విషయంలో కానీ, రెస్టారెంట్లో కానీ, తర్వాత మీ ఫ్రెండ్స్ విషయంలో కానీ, చివర తను పెళ్ళి అయ్యేటప్పుడు అయితే నాకైతే పర్సనల్గా చాలా బాగుంది. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి కార్పెంటర్లు అయిపోవటం, నాకైతే ఆ సీన్ చాలా బాగుంది. నీకు పర్సనల్గా ఇచ్చిన మూమెంట్? నాకు కూడా యాక్చువల్లీ అదే ఫేవరెట్ సీన్స్. యాక్టర్గా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ దొరుకుతుందా అని చూస్తూ ఉంటాం. నాకు ఆ సీన్ ఎప్పుడు చదివిన దగ్గర ఆడిషన్ చేసింది కూడా అదే యాక్చువల్లీ. ఆ సీన్ ఆడిషన్ చేయించారు ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు ఆ సీన్ వస్తుందా వెయిటింగ్, ఎప్పుడు చేద్దాం ఓపెన్ అయ్యి చేద్దాం. రాబోయేవాడికి చాలా బౌండరీస్ ఉన్నాయి సినిమాలో. ఒక్క సీన్ మాత్రం కొంచెం ఓపెన్ అయ్యి చేసే స్కోప్ దొరికింది. సో నాకు హై ఇచ్చిన సీన్ అయితే అదే సార్. నేను ఫస్ట్ నుంచి కూడా వెయిటింగ్, ఫస్ట్ డే ఆఫ్ షూట్ నుంచి కూడా ఎప్పుడు చేస్తాం సీన్, ఎప్పుడు చేస్తాం. ఆ ఫేవరెట్ సీన్ అదే సార్ నాకు కూడా. పర్సనల్గా నీ క్యారెక్టర్లో నీకు నచ్చింది ఏంటి? నీ క్యారెక్టర్ మొత్తం నీ రోల్లో ఏ సీన్ నీకు అయ్యి వచ్చింది? అన్ని సీన్లు మంచిగా ఉండేనండి. నేను అంటే వస్తే నాకే నవ్వు వచ్చింది స్టార్టింగ్ లా. అంటే వేరే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు చూసుకుంటే ఎంత కొంచెం వేరే ఉంటుండే అని ఇట్లా బాగుండే. నాకు పర్సనల్గా నచ్చిన సీన్ అంటే అదే మన బాయ్స్ తో చేసిన సీన్స్ ఉంటాయి కదా, అవి అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు, ఎట్లాంటి పంచులు వేసుకున్నా లేకపోతే ఏం చేసినా. అండ్ ఇంకొకటి మా మేఘాతోని, మా కో యాక్టర్ తో చేసిన ఒక సీన్, కెఫేలో బ్రేకప్ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా నచ్చింది నాకు. ఎక్సలెంట్. అది దాని నెక్స్ట్ సీన్. అవును అవును, అది కూడా బాగుంటుంది యాక్చువల్ గా. సార్ అయితే కాదు. సో నాకు ఫస్ట్ నుంచి ఈ స్క్రిప్ట్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చారో విక్రమ్ అన్న, ఆయన చెప్పారు నాకు ఐ విల్ బి షూటింగ్ బెస్ట్ ఫర్ దిస్ రోల్ అని. సో నాకు కూడా ఇది చాలా ఎందుకు నచ్చిందంటే బేసిక్గా 2 సీన్లు అంటే ఎంజాయ్ చేయడం అయితే ఎవ్రీ సీన్, బాయ్స్తో ఉన్న సీన్లు కానీ అన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ చేసామండి. బాయ్స్ తోటరా సో అవి చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. లిటరలీ మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇంకా దాని తర్వాత నాకు 2 సీన్లు చాలా ఛాలెంజింగ్ అనిపించాయి అనమాట. అంటే నన్ను నేను ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అనిపించినవి 2 సీన్లు. హాస్పిటల్ సీన్ ఒకటి, అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్ అవుట్, ఒక హాస్పిటల్ సీన్. అండ్ దెన్ మై క్లైమాక్స్ సీన్. నా క్లైమాక్స్ సీన్ ఐ థింక్ విక్రమ్ అన్న కూడా ఫస్ట్ టైం నా యాక్టింగ్ చూసింది. ఇందాక సందీప్ అన్నట్టు మేమిద్దరం ఒకటే రోజు చేసాం ఆ సీన్స్, ఆడిషన్ లాగా. సో ఆ సీన్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అంటే ఒక యాక్టర్కి అదే కావాలి, ఇందాక సందీప్ అన్నట్టు ఒక యాక్టర్కి ఏం కావాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవాల్సిన స్కోప్ అక్కడ. అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఒక డైలాగ్ కూడా ఉండదు, అసలు డైలాగ్ కూడా ఉండదు. సో డైలాగ్ కూడా లేకుండా ఆ ఎమోషన్ పండించాలి అనేది ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ ఐ థింక్ నేను పర్లేదు బాగానే చేసి ఉంటానని.
సో ఆ కంటెంట్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంది కాబట్టి మంచి రివ్యూస్ వచ్చినాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్కి కావచ్చు, ప్రజలకు కావచ్చు, చాలా రేర్గా వస్తాయి ఇట్లాంటి సినిమాలు. మనం చాలా రేర్గా వస్తాయి, అంటే ఆల్మోస్ట్ 3 years 4 years ఇట్లాంటి ఒక ఎనర్జీ ఫిల్మ్ వస్తుంది. నేనేమంటానంటే ఇప్పుడు మనం అన్ని సినిమాలు చూస్తాం, బట్ ఇలాంటి సినిమా మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ ఓటీటీలో చూసారే బాగుంది సినిమా అని మీరు ఫీల్ అవుతాం మాత్రం ఏం చేయలేము. ఎందుకంటే మీకు థియేటర్ అట్లాంటి ఎనర్జీ, అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం చాలా కష్టపడి సినిమా చేయడం జరిగింది. సో మీరు థియేటర్లో మీ ఫ్రెండ్స్తో ఒక మంచి మూమెంట్ ఇది ఎంజాయ్ చేసి మనం కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అది కనెక్ట్ అవుతారు ముఖ్యంగా అబ్బాయిలు. వెళ్ళి చికెన్ తేవరా అంటే నేను తేను అని చెప్పేసి అనడము, అమ్మాయి ఫోన్ చేయగానే వచ్చేసిన డాడీ నేను తెస్తా అని చెప్పి వెళ్ళడం కానీ, ఇలాంటి చాలా బాగా ఊర్లో వాళ్ళు కనెక్ట్ అవుతారు. మెయిన్ థింగ్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే మీ క్యారెక్టర్ వేరియేషన్ చూపించినప్పుడు ముఖ్యంగా మీ హెయిర్ స్టైల్లో ఈ ఫ్రంట్ స్ట్రైక్స్ అన్నది చాలా బాగుంది. సజెషన్ ఎవరు సజెస్ట్ చేశారు, మీ డైరెక్టర్ గారా లేకపోతే ఆ వేరియేషన్ కానీ, అంటే ఆ గోల్డ్ అంతా వేసుకుని? డైరెక్టర్ గారు అండి, చూడడానికి కొంచెం అంటే వాడు అట్లే ఊరు నుంచి వచ్చినోడు, లేకపోతే అక్కడ కొంచెం ఇట్లా పెరిగినోడు సడన్ గా రిచ్ అయితే ఎట్లా ఆబ్వియస్లీ అది బాగా తెలిసింది కూడా స్క్రీన్ లో మీరు చేసినప్పుడు. నిజంగా ఎవరికైనా సరే ఊరికనే డబ్బులు వచ్చేస్తే అరే చూపించాలరా మనల్ని ఎవడైతే వెళ్ళిపెట్టి చూపించాడు ఇలాగా నువ్వు చేయలేవని వాళ్ళందరికీ చూపించాలన్నది మీ క్యారెక్టర్ లో బాగా కనిపించింది అనమాట. యాక్చువల్గా అదే అండి, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు చెప్పేది అదే. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికి ఏదో ఒకలాగా కనెక్ట్ అయినప్పుడు థియేటర్లో కూర్చొని నలుగురు చూసినప్పుడే ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఓటీటీకి వచ్చినాక ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చూసి ఇట్లా నీ లెక్క ఉండరా ఒకసారి చూడు అని అంటే ఆ కిక్ ఉండదు. థియేటర్లో ఉన్నప్పుడు కొన్ని రోజులైనా మంచిగా ఎంజాయ్ చేస్తారు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అంటే ఈ చిన్న సినిమా ఎట్లా తట్టుకుంటుందో తెలీదు, బట్ ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. అంటే నీ కర్మ నువ్వు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ అది కావాల్సింది తీసుకుంటూ పోతుంది అని నమ్ముతా నేను. సో 28వ తారీఖు అనేది దాటాలనుకున్నాం. ఆల్మోస్ట్ ఇవాళ రివ్యూస్తో దాటాం. రేపు థియేటర్స్లో జనాలు కూడా వస్తారు, చూస్తారు, అది కూడా దాటుతాం. ఏమంటారు డిసప్పాయింట్ లేదు మా దగ్గర. వీఆర్ వెరీ పాజిటివ్. రివ్యూస్ చాలా బాగున్నాయి. రేపు జనాలు అంటే వాళ్ళు సినిమాకి రావడం స్టార్ట్ అవుతుంది. బట్ ఉన్న దాంట్లో ఒక ఛాలెంజ్ ఏంటంటే అది కూడా దాటాలి. రేపు వచ్చే పుష్ప మీకు 2 days తర్వాత బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. సో దాని యూఫోరియా ముందు ఈ సినిమా నిలబడాలి. బట్ కంటెంట్ రిచ్ ఫిలిం ఆల్మోస్ట్ చాలాసార్లు ప్రూవ్ అయింది, మీకు కూడా తెలుసు. అంత పెద్ద సినిమా ఉన్నా దానికి ఉన్న క్రౌడ్ దానికి ఉంటారు, పక్కన ఉన్న కంటెంట్ రిచ్ సినిమా కూడా ఆదరించే క్రౌడ్ కూడా ఉంటారు, ఆడియన్స్ కూడా ఉంటారు. సో ఇది మెల్లిమెల్లి ప్రూవ్ చేసుకుంటూ చాలా ముందు పోబోతుంది సినిమా. ఇది మాత్రం నేను నమ్ముతున్నా. ఈ పుష్ప వచ్చినా కూడా పక్కన మన సినిమా ఆడుతుంది. చాలా సందర్భాలు చెప్పా, థియేటర్ దీనికి ఉంటుంది, ఈ సినిమా చూస్తారు. కలెక్షన్స్ సో అదే అండి. ఇప్పుడు మహారాజా మీరు చూస్తే విజయ్ సేతుపతి గారిది చాలా స్లీపర్ హిట్ తెలుసు కదండి. మంజుమల్ బాయ్స్ స్లీపర్ హిట్, ప్రేమలు స్లీపర్ హిట్, అంటే స్లోగా. ఈవెన్ లవ్ టుడే కూడా నాది వనస్థలిపురమే. ఆ సుష్మా థియేటర్ రిలీజ్ చేసి లవ్ టుడే ఫస్ట్ 3 days నో ఆడియన్స్ అసలు. యాక్చువల్లీ మండే రోజు నుంచి థియేటర్ రావడం స్టార్ట్ చేశారు. మాకున్న భయం, మాకున్న ఏదన్నా బాధ ఉందంటే మా ముందు ఇప్పుడు ఒక నెక్స్ట్ వీక్లో మాకు స్పేస్ లేదు. మాకున్నది ఈ 4-5 days ప్రూవ్ చేసుకున్న స్పేస్. ఈ 4-5 daysలో ఎంత పికప్ అయితే దీనికి గ్రౌండ్ అంత అంటే హోల్డింగ్ ఉంటుంది. సో పుష్ప పక్కన మాది కూడా 50 సెంటర్ పక్క ఉంటే ఇది మాత్రం రాసుకోండి.